లో చిరుతపులి సంచరిస్తుందనే సమాచారం కలకలం సృష్టిస్తోంది. శివారు ప్రాంతాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అటవీ శాఖ పోలీసులు సంయుక్తంగా చిరుత కోసం గాలింపు ముమ్మరం చేశారు. వరంగల్ జిల్లా హన్మకొండ మండలం మణికొండ శివారులో చిరుతపులిని చూసిన ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చిరుత సంచరిస్తోందనే విషయం బయటకు పొక్కి సమీప గ్రామాలకు చెందిన ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. అటవీ శాఖ అధికారులు పోలీసుల సహకారంతో రంగంలోకి దిగారు. చిరుత పాదముద్రలు సేకరించారు. చిరుత సంచారం పసగట్టేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. మణికొండ, అయోధ్యపురం, కుమ్మరిగూడెం గ్రామాలకు చెందిన ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఇంటికే పరిమితమవుతున్నారు. అయితే నైట్ 8:30కు బయటకు వెళ్తాడు ఒక అతను పనికెళ్లి ఇంటికి వెళ్తాడట. ఇంటికి వెళ్తాంటే చిరుతపులి మధ్యలో తవ్వ మీద కూర్చునేసరికి ఆయన చేతుల మీద దాడి చేసినట్టు ఇక్కడ మొత్తం గిరికపోయింది మొత్తం ఆయనకు. అయితే మా వాళ్ళు అందరు పోయి ఆయన తీసుకొని వచ్చేసరికి వెళ్ళిపోయిందట. ఇటు పోలీసులు వాళ్ళందరూ వీళ్ళకి అందరు తీసుకుపోయేసరికి ఇటు వెళ్ళిపోయింది అన్నారు. ఇక చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వీళ్ళు 24 గంటలు తిరుగుతారు. వాళ్ళు అందరు చాలా మంది భయపడుతున్నారు. వాళ్ళు ట్రాక్ దగ్గర పులి పడ్డదని రాత్రి ఒక అతని మీద కరిచిందని చెప్పారు. అందువల్ల రాత్రి పోలీసు వాళ్ళు వచ్చారు, చెక్ చేశారు. మాకు పోవడానికి రావడానికి ఇబ్బంది అవుతుంది. లేడీస్ భయం అవుతుంది. మళ్ళీ చిన్న పిల్లలకి ఇట్లా అంతా అటు తిరుగుతారు. పిల్లలకి ఇట్లా వాళ్ళందరూ ఆ కోటార్స్ నుండి అటు కొంతమంది జనాలు కూడా ఇట్లా ఫ్యాక్టరీల సైడ్ పనికొచ్చేటోళ్ళు ఉన్నారు. మా వాళ్ళు కూడా అటు పోతారు కొంతమంది. అదే భయం అవుతుంది మాకు. చిరుతను పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పాదం ముద్రలను బట్టి చిరుత కాదనే అనుమానం అటవీ శాఖ అధికారులు వ్యక్తం చేస్తుండగా పోలీసులు మాత్రం చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు. మల్లారెడ్డి అని కరీంనగర్ అతను సాఫ్ట్వేర్ ఇంజనీరు. అతనికి మడికొండ శివార్లో 2 ప్లాట్స్ ఉన్నాయి. ఆ ప్లాట్స్ చూసేందుకు వచ్చి ప్లాట్ చూసుకుని తిరిగి వెళుతూ ఉంటే కాజిపేట వైపు వెళుతూ ఉంటే మార్గం మధ్యలో ఒక పులి కనిపించింది. కనపడగానే వెంటనే ఆ 2 వీలర్ను లెఫ్ట్కు తిప్పి ఆ చెట్లలో కొంత దూరం బండి మీద పోయి బండి అక్కడ పడేసి నడుచుకుంటూ ఇటు రోడ్డుకి వచ్చి మాకు ఫోన్ చేశాడు. వెంటనే మేము అక్కడికి స్పాట్కి వెళ్ళినాము మల్లారెడ్డిని తీసుకొని. కానీ అక్కడ స్పాట్లో ఏం కనపడలేదు. వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. అక్కడ అడుగులను ఇంకా గుర్తుపట్టడానికి మా వైల్డ్ లైఫ్ డివిజన్ వాళ్ళని ఎక్స్పర్ట్స్ కూడా పంపిస్తున్నాము. అక్కడికి వెళ్ళి చూసి అసలు అడుగులు ఏమైనా దొరుకుతాయా, కరెక్టేనా కదా అని తెలుసుకోవడానికి వాళ్ళని కూడా వెళ్ళడం జరుగుతుంది. ఒకవేళ ఉన్నట్లయినా అట్లాంటిది ఏమైనా అనిపిస్తే అడుగులు అనిపిస్తున్నట్టే దాన్ని ప్రొటెక్ట్ చేయడము, తర్వాత ప్రజలను కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి అంటే దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం మన అవసరము. తర్వాత ఎవరు కూడా ఏం హాని కలగకుండా సరి అయిన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. అధికారులు సాధ్యమైనంత త్వరగా చిరుతను పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు.